ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ పథకం నుంచి డబ్బులు రావాలి అంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే రైతు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. సో మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్‌దై ఉండాలి. ఇంకా మీరు సాగు చేస్తున్న భూమి ఆంధ్రప్రదేశ్‌ది మాత్రమే అయి ఉండాలి. పక్క రాష్ట్రందైతే గనక అయి ఉండకూడదు. తెలంగాణలో గానీ, వేరే స్టేట్‌లో గానీ ఉండకూడదనమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే మీ యొక్క భూమి ఉండాలి. ఇంకా మీరు సాగు చేస్తున్న భూమి ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి. ఇంకా మీ యొక్క అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. అదేవిధంగా మీ యొక్క అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది ఉండాలండి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ విధమైనటువంటి డబ్బులైనా సరే ఎన్‌పీసీఐ లింకింగ్ ఉన్న అకౌంట్‌లోనే పడతాయి. సో మీ యొక్క అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ ఉందా? లేదా? అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్‌లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. సో ఎన్‌పీసీఐ లింకింగ్ గురించి కూడా వీడియోని నేను మీకు కామెంట్ సెక్షన్‌లో లింక్ మెన్షన్ చేస్తాను. ఎవరికైనా సరే మీ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ ఉందో లేదో అని చెప్పి చెక్ చేసుకోవాలి అనుకుంటే గనక ప్రాసెస్ క్లియర్‌గా విని చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఎన్‌పీసీఐ లింకింగ్ అయితే గనక ఉండాలి అకౌంట్‌కి. అదే కౌలు రైతులైతే గనక కౌలు సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా అటవీ భూమిపై హక్కున్న వాళ్ళు కూడా ఈ పథకంకి అర్హుల కింద నిర్ణయించారు. సాంప్రదాయమైన పంటలే కాకుండా ఉద్యానవనం, పట్టు పరిశ్రమ వంటి రంగాల్లో ఉండేవారికి కూడా ఈ పథకం కింద అర్హులుగా గుర్తించారనమాట. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంటు మీకు రెడీగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి. సో, ఈ విధంగా నేను చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంటు మీకు రెడీగా ఉంటే గనక కంపల్సరీగా అన్నదాత సుఖీభవ పథకం నుంచి, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇచ్చే మొత్తం 20,000 రూపాయలు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతుకి వస్తాయండి. ప్రతి ఒక్క రైతు అంటే ఇక్కడ కౌలు రైతుకు కూడా రానున్నాయి. సొంత భూమి కలిగిన వ్యక్తికి, కౌలు రైతులకి ప్రతి ఒక్క రైతుకి ఈ పథకం కింద డబ్బులు వస్తాయండి. సో, ఈ విధంగా అయితే గనక అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈజీగా పొందొచ్చు మీరు. ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానండి. సో, ఈ వీడియో కంపల్సరీగా ప్రతి ఒక్క రైతుకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా కోరుకుంటే గనక కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.